ఆయన ఏం చెప్పారంటే ప్లాన్ ఉంటుంది, బిజినెస్ ప్లాన్. సో తర్వాత చెప్తారంటే ఒప్పుకోలే, అక్కడ ఒక పేపర్ రఫ్ పేపర్ ఉంటే ఇలాంటి బుక్ ఒకటి ఉంటే పక్కనే కూర్చొని ప్లాన్ కాగితం రాశారు. ఆ ప్లాన్ పేపర్ పట్టుకొని ఫుడ్ పోల్చేలే ఆ రోజు. ఇంకా మరి ఇక్కడ ఎవరు చేయాలి ఇక్కడ ఈ చెయ్యంత ఆకలేస్తుందా? వేస్తుందా? సీనియర్ లీడర్స్ తెలుసు, మంజునాథ్ గారు ఉంటే ఇక్కడ ఆకలి వేయదు వేసాను. సో చెయ్యి పడిన తర్వాత ఆ పేపర్ పట్టుకొని డైరెక్ట్గా బుక్ షాప్కి వెళ్ళాను. బుక్ షాప్కి ఎందుకంటే నాకు చదువులేదు కదా. A4 షీట్ బండిల్ పేపర్ కొనుక్కొని డిపోకి వెళ్ళిపోయాను. డిపోకి వెళ్ళిన తర్వాత రోజు టీ బ్రేక్, లేబర్కి ఏమిచ్చిన టీ ఇస్తారు, లేబర్కి టీ 4 టైమ్స్ ఇస్తారు. ఆ టీ బ్రేక్ పక్కకి వెళ్ళి ఆ పేపర్ బిజినెస్ ప్లాన్ పేపర్ ప్రాక్టీస్ చేసాను. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి నా ఇన్కమ్ 500, 1000, 2000, 3000, 10,000, 40,000, 50,000, 60,000, 70,000 దాటింది. నా జీవితంలో ఎప్పుడు కూడా మా తాతలు మొత్తం ఎవరికి కూడా టూ వీలర్ అంటే నో బైక్, సైకిల్. బైక్ ఇది మాది, సైకిల్ కూడా లేదు. సో అలాంటి వ్యక్తిని ఫస్ట్ 75,000 వచ్చిన తర్వాత ఫస్ట్ కార్ తీసుకున్నాను, ఎస్ క్రాస్ కార్ తీసుకోవడం జరిగింది. నేనున్నది రేగిల్ షెడ్. నా ఇంటికి కార్ అవ్వదు. ఒక 4 రోడ్లు దాటిన తర్వాత కార్ పార్కింగ్ చేయాలి. సో రాత్రి పడుకుంటా కదా, పడుకున్నప్పుడు నిద్ర పడదు. ఎందుకు? కార్కి ఏమవుతుంది, నైట్ వెళ్ళడం, కార్ చూడడం, మళ్ళీ వచ్చి పడుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ చూడడం, ఈ టెన్షన్ రాలేదు. సో అప్పుడు మంజు సార్ అడిగితే చెప్పారు, నువ్వు 1 lakh తీసుకుంటే మంచి ఇల్లుకి లోన్ పెట్టుకుని తీసుకోవచ్చు. సో మన 75,000 నుంచి 80,000, 90,000, 1 lakh రీచ్ అయిన తర్వాత ఫస్ట్ కాల్ రాత్రి 10:30, 11కి చెక్ రిలీజ్ అయితే మంజు సార్కి ఫోన్ చేశాను. సార్ 1 lakh వచ్చింది నాకేనా? ఇది నిజంగా నాకు అకౌంట్లో వేస్తారా? ఎందుకంటే కర్నూలులో 1 ఇయర్కి పనిచేస్తే 66,000 1 ఇయర్ పనిచేస్తే, బట్ ఒకే రోజు ఒకే నెలలో చెక్ 1 lakh. సో మంజు సార్కి రాత్రి చాలా డిస్టర్బ్ చేశాను. సో ఉదయం మాట్లాడుతున్నారు కానీ మనం ఒప్పుకోలేదు. సో ఫోన్ నెంబర్ దొరికింది, ఆయన లిఫ్ట్ చేశారు. సో 1 lakh నా ఫస్ట్ చెప్పడం మంజు సార్కి చెప్పాను. సో అప్పుడు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నాను. మన టీంలో ఒక కానిస్టేబుల్ ఉంటే లక్ష్మణ్ అని, ఒక ఫ్లాట్ తీసుకున్నాను. కార్ పార్కింగ్ లేదు, లిఫ్ట్ లేదు, బట్ రాత్రి పూట ఏమైనా టెన్షన్ వస్తే పై నుంచి పెంట్ హౌస్ నుంచి చూసుకోవచ్చు నా కార్ ఉందా లేదా. సో అలా ఫస్ట్ హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నాను వైజాగ్లో, 29.5 lakhs. ఎక్కడ మంజు సార్ మీటింగ్ జరిగినా, ఎక్కడ ట్రైనింగ్ జరిగినా డెఫినెట్ గా 100% అర్జిత్ అయ్యాడు. సో అలా అటెండ్ అవుతూ ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ అవుతూ 1,00,000, 1,50,000, 2 లక్షలు, సో 1,75,000. సో 1,75,000 దాటిన తర్వాత చెల్లికి ఇంకొక ఫ్లాట్ తీసుకున్న అపార్ట్మెంట్ ఫ్లాట్. సో మంజు సార్ది గృహప్రవేశం అప్లై జరిగింది. సో బెంగళూరులో మంజు సార్ ఇల్లు కడితే చూశాను. సో ఆయన మంచి ఇల్లు, సూపర్ హౌస్ కట్టారు. సో నేను కూడా మా చెల్లికి ఒక హౌస్ కట్టాలి అని చెప్పేసి ఫ్లాట్ తీసుకున్నాను. సో చెల్లి ఫ్లాట్కి కూడా ఫ్రెండ్స్ వచ్చారు, రిలేషన్స్ వచ్చారు, ఆ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు, రిలేషన్స్ వచ్చారు. వాళ్ళందరూ ఏమంటారంటే, అరే ఎక్కడి నుంచి డబ్బులు దొబ్బుకొస్తున్నావు అన్నారు. డబ్బులు దొబ్బుకొస్తున్నావు అంటారు, ఏదో ఫ్రీగా వస్తుందా డబ్బులు? వాళ్ళు నమ్మరు. సో 1,00,000 అయింది. చెల్లికి ఇంకోటి కొన్నారు, 1,70,000, 2 లక్షలు వచ్చింది. చెల్లికి మ్యారేజ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ నుంచి 2,77,000 దాటింది. భోగపురం ద్వారా చిన్న సైట్ తీసుకున్నాను. ఇవన్నీ బై మంజు సార్. ఒకసారి మంజు సార్ జోర క్లాస్. మంజు సార్ ఎక్కడ చెప్తున్నారు, మీకు వచ్చే అమౌంట్స్ ని సేవ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం నిజామా. సో డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు సేవ్ చేసుకోవాలా, దాన్ని ల్యాండ్స్ అసెట్స్ పెట్టుకోవాలి. సో అలా సైట్ కొన్నాను, చిన్న సైట్ కొన్నాను. సో అప్పుడు కొన్నప్పుడు అది భోగపురం దగ్గర సైట్ తెలియదు, ఏమవుతుందో తెలీదు. బట్ ఆ సైట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్స్ బిఫోర్ అది ఎయిర్పోర్ట్ డిక్లేర్ అయింది. ఈ రోజు ఆ సైట్ కాస్ట్ 1,20 lakhs. ಅಲ್ಲಿಂದ ಮನೆ ಆಯ್ತು, ಮನೆ ಆದ್ಮೇಲೆ ಅವ್ರ ತಂಗಿಗೂ ಒಂದು ಮನೆನ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮಾಡಿ ಕೊಡಬೇಕು, ಮನೆ ಪರ್ಚೇಸ್ ಮಾಡಿ ಕೊಡಬೇಕು ಅನ್ಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿಂದ ಇನ್ಕಮ್ 1.5 ಲಕ್ಷ ಆಯ್ತು. ಅವ್ರ ತಂಗಿಗೂ ಒಂದು ಫ್ಲಾಟ್ ಎಲ್ಲ ಪರ್ಚೇಸ್ ಮಾಡಿ ಕೊಟ್ಟರು. ಅಲ್ಲಿನೂ ಜನ ಬಂದಿದ್ರು, ರಿಲೇಟಿವ್ಸ್ ಬಂದಿದ್ರು. ಏನ್ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳಿದ್ರು, ಎಕ್ಕಡ నుంచి ದಬ್ಕೊಂಡು ವస్తున్నాವು. ದಬ್ಕೊಂಡು ಮೀನ್ಸ್ ಕನ್ನಡ ದಬ್ಕೊಂಡಲ್ಲ, ಕನ್ನಡದಲ್ಲಿ ಎಲ್ಲಿಂದ ದೋಚ್ಕೊಂಡು ಬರ್ತಿದ್ಯಾ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಬಟ್ ಜನ ಕೇಳ್ತಾರೆ ಪಾಪ, ರೈಟ್ ಮೀನ್ಸ್ ಆ ಒಂದು ಟೈಮಲ್ಲಿ ತುಂಬಾ ಸೀರಿಯಸ್ ಬಿಸ್ನೆಸ್ ನ ಬಿಲ್ಡ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಮಂಜು ಸರ್ ಏನ್ ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರು, ಅಡ್ವೈಸ್ ಮಾಡಿದ್ರು, ಗೈಡ್ ಮಾಡಿದ್ರು, ಅದನ್ನೆಲ್ಲ ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಅದೇ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಒಂದು ಸೈಟ್ ಅನ್ನು ಪರ್ಚೇಸ್ ಮಾಡಿದ್ರು. ಪ್ರೆಸೆಂಟ್ ಈಗ ಏರ್ಪೋರ್ಟ್ ಅನೌನ್ಸ್ ಆಗಿದೆ ಆ ಒಂದು ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ. ಆ ಸೈಟ್ ನ
ಅದರ ವ್ಯಾಲ್ಯೂ ಬಂದು 1,20,00,000 ಆಗಿದೆ ಒಂದು ಸೈಟ್. తీసుకోకపోతే 4 లాక్ ఇప్పుడు ₹1 కోటి అయ్యేది కాదు. సో ఒక వ్యక్తి మీకు చెప్తున్నప్పుడు చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని సీరియస్గా తీసుకుంటే డెఫినెట్గా రన్ చేస్తాం. సో 3,05,000 3,25,000 వచ్చింది. సో ఇండియా మొత్తం క్లబ్ అయిపోయింది. ಓಕೆ, ಅದ್ರ ಜೊತೆ ಅವರ ಏನು ಮನೆ ಪರ್ಚೇಸ್ ಮಾಡಿಕೊಟ್ರು ತಂಗಿ ಅವ್ರಿಗೆ. ಅದಾದ್ಮೇಲೆ ಮದುವೆನೂ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಮದುವೆನೂ ಮಾಡಿದ್ರು. ಯಾರಿಗಪ್ಪ ಅಂದ್ರೆ ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಕೊಟ್ಟು ತಂಗಿ ಮದುವೆ ಮಾಡಿದ್ರು. అంటే ఒకప్పుడు ఫుడ్కి ఊటకి డబ్బులు లేని వ్యక్తి చెల్లికి సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చి పెళ్లి చేశారు. త్రూ వెస్టేజ్, త్రూ మేనేజ్మెంట్ అండ్ త్రూ ఎస్ 3,20,000 వచ్చింది. కోవిడ్ వచ్చింది, కోవిడ్తో పాటు ఇంకోటి కూడా వచ్చింది. ఇక్కడ వద్దు. సో 2 ప్రాబ్లమ్స్ సెకండ్ టైం. సో చాలా ప్రాబ్లం అయింది కోవిడ్ టైంలో, చాలా ఇబ్బందులు అయింది, చాలా ప్రాబ్లం అయింది. సో కోవిడ్ టైంలో చాలా క్రష్ అయిపోయింది. కోవిడ్ టైంలోనే చాలా మంది నా ఫ్రెండ్స్ రిలేషన్స్ ఏమనుకున్నారంటే రంజిత్ మన అయిపోయింది, జీరో అయిపోతాడు అనుకున్నాం. కోవిడ్ టైం తర్వాత పేఅవుట్ రిలీజ్ అయింది. నా హైయెస్ట్ పేఅవుట్ కోవిడ్ తర్వాత 4,22,000. ಓಕೆ, ಅಲ್ಲಿಂದ ಇನ್ಕಮ್ ಜಂಪ್ ಆಗ್ತಾ ಅಚೀವ್ ಆಗ್ತಾ 3.5 ಲಕ್ಷ ಇನ್ಕಮ್ ಬಂತು. 3.5 ಲಕ್ಷ ಬಂದಿದ ತಕ್ಷಣನೇ 2019 ದಾಟಿ 20 ಎಲ್ಲರೂ ಎಂಟ್ರಿ ಕೊಟ್ವಿ, ಅವರು ಎಂಟ್ರಿ ಕೊಟ್ಟು. ಆ ಟೈಮಲ್ಲಿ ಕೊರೋನಾನು ಎಂಟ್ರಿ ಕೊಟ್ಟು, ರೈಟ್. ಆ ಟೈಮ್ ಲಾಕ್ಡೌನ್ ಆಯಿತು. ಆ ಟೈಮಲ್ಲಿ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಸಮಸ್ಯೆಗಳಿತ್ತು. ಆ ಟೈಮಲ್ಲಿ ಇವ್ರ ರಿಲೇಟಿವ್ಸ್, ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಅನ್ಕೊಂಡಿದ್ದಾರಪ್ಪ ಅಂದ್ರೆ ಇನ್ನು ರಂಜಿತ್ ಕತೆ ಮುಗೀತು ಅಂತೇಳಿ. ಬಟ್ ಗಾಡ್ ಗ್ರೇಸ್ ಅಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಕಂಟಿನ್ಯೂಸ್ಲಿ ಬೌನ್ಸ್ ಬ್ಯಾಕ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಬಂದು ಅಲ್ಲಿಂದ ಹೈಯೆಸ್ಟ್ ಇನ್ಕಮ್ ಆಫ್ಟರ್ ಕೊರೋನಾ, ಹೈಯೆಸ್ಟ್ ಇನ್ಕಮ್ 4,20,000 ಇನ್ಕಮ್ ರೀಚ್ ಆಗಿದೆ. ఈ టైంలోనే కోవిడ్ టైంలోనే నా ఫస్ట్ కార్ బావగారి గిఫ్ట్ ఇచ్చేసాను సబ్ ఇన్స్పెక్టర్. సెకండ్ కార్ తీసుకున్నాను ఆడి Q2 కార్. ఆడి Q2 కార్ నేను కొన్నప్పుడు 65 lakhs. ఈ రోజు అది హై ఎండ్ కారు, నియర్లీ 1 crore. ఎంతది? ఒక కర్ర మిల్లో పనిచేసే వ్యక్తి లేబర్ తీసుకునే వాడుతున్న కార్ ఈ రోజు నియర్లీ 1 crore కార్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ కార్ అయిపోయింది. సెకండ్ కార్ నాకు పెళ్ళించిన మావయ్య. సో బెస్ట్ రమ్మంటే రాలే, ఆధార్ కార్డు ఇవ్వలే. బట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వెస్టేజ్ ని టేకప్ చేశారు. ఈ రోజు ఆ ఇన్కమ్ 2.5 lakhs per month ఇన్కమ్. ಹಳ್ಳಿ ಅಂದ್ರೆ ಹಿಂಗಿರೋದು. ಏನ್ ಹೇಳ್ತೀರಾ? ಅರ್ಥ ಆಗಿಲ್ಲ, ಹೇಳ್ತಾನೆ ಕೇಳ್ತೀವಿ, ರೈಟ್. ಅಲ್ಲಿಂದ ಏನಾಯ್ತು, ದೆನ್ ಇನ್ಕಮ್ ರೇಸ್ ಆಯ್ತು. ಅಲ್ಲಿಂದ ಆಡಿ Q2 ಕಾರ್ನ ಪರ್ಚೇಸ್ ಮಾಡಿದ್ರು. ಅವ್ರು ತಗೊಂಡಾಗ 60 lakhs ಪ್ಲಸ್ ಇತ್ತು, ಅದರ ಕಾಸ್ಟ್ ಇತ್ತು. ದೆನ್ ಅಲ್ಲಿಂದ ಬಿಸ್ನೆಸ್ನ ಪುಷ್ ಮಾಡ್ತಾ ಮದುವೆನೂ ಆಯಿತು. ಮದುವೆ ಆದಮೇಲೆ ಇವರು ಮಾವರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಬಿಸ್ನೆಸ್ ಮಾಡು ವೆಸ್ಟೇಜ್ ಮಾಡು ಅಂತೇಳಿ ಮಾಡಿಲ್ಲ. ಆಮೇಲೆ ರಿಟೈರ್ಡ್, ಅವ್ರು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ರು, ರಿಟೈರ್ ಆಯಿತು. ರಿಟೈರ್ ಆದಮೇಲೆ ಕೆಲಸ ಶುರು ಮಾಡಿ ಈಗ ವೆಸ್ಟೇಜಲ್ಲಿ ಅವ್ರ ಇನ್ಕಮ್ 2 ಲಕ್ಷಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಇದೆ. ಅಳಿಯ ರಿಟೈರ್ಡ್ ಆದಮೇಲೆ, ಮಾವ ರಿಟೈರ್ಡ್ ಆದಮೇಲೆ ಅಳಿಯ 2 ಲಕ್ಷ ತಿಂಗಳಿಗೆ ಇನ್ಕಮ್ ಬರೋ ಥರ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಂಥ ಅಳಿಯ ಬೇಕಾ ಬೇಡ? సో అక్కడి నుంచి 4,05,000 వచ్చింది. మాయ గారు కూడా ఇల్లు కొనడం జరిగింది. సో సైట్ తీసుకున్నాం, కన్స్ట్రక్ట్ చేసాం. సో అది ఒక 1.5 crore. సో దాంతో కలిపి నా ఇల్లు సంఖ్య, హౌస్ సంఖ్య 4 అయింది. సో అక్కడి నుంచి 5 lakh, 6 lakh. సో నా పేరు కూడా స్టాక్ పాయింట్ ఉంది. సో నేను శివపురంకి ఇచ్చేస్తే స్టాక్ పాయింట్ వస్తుంది. సైట్ తీసుకున్నాను, కన్స్ట్రక్షన్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ మీటింగ్, 3వ ఫ్లోర్ ఇల్లు. సో అవి కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు రంజిత్, అక్కడ కళ్ళమిల్లో రంజిత్, ఇప్పుడు త్రూ వెస్టేజ్ రంజిత్. ರೈಟ್. ಫಸ್ಟ್ ಇವ್ರು ಮನೆ ತಗೊಂಡು ಒಂದು ಫ್ಲಾಟ್ ತಗೊಂಡ್ರು. ಅದಾದ್ಮೇಲೆ ತಂಗಿಗೆ ಒಂದು ಕೊಡಿಸಿದ್ರು, 2 ಆಯ್ತು. ಒಂದು ಸೈಟ್ ತಗೊಂಡಿದ್ರು. ಅದಾದ್ಮೇಲೆ ಅಳಿಯ ಮಾವರಿಗೂ ಮನೆ ಕಟ್ಸಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ವೆಸ್ಟೇಜಲ್ಲಿ ಇನ್ಕಮ್ ಬಂದು ಮನೆ ಕಟ್ಟಿಸಿ ಥರ ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗ ಇವ್ರ ಮನೆ, ಇನ್ನೊಂದು ಮನೆನ ಸೈಟ್ ತಗೊಂಡು ರೀಸೆಂಟ್ ಆಗಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಗ್ರೌಂಡ್ ಫ್ಲೋರ್ ಆಲ್ರೆಡಿ ಫಸ್ಟ್ ಫ್ಲೋರ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ. థ్యాంక్ యూ. సో ఇలా వెళ్తూ ఇప్పుడు రంజిత్ టీమ్ లో కార్ హెచ్ఎంఎస్. సో 296 మెంబర్స్ హౌస్ 41 మెంబర్స్, 1,72 మెంబర్స్, ఫారెన్ ట్రిప్ హెచ్ఎంఎస్ 300 మెంబర్స్. సో ఈ అందరికీ సపోర్ట్ ఉంది. మీ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. ಜಸ್ಟ್ ಯೋಚನೆ ಮಾಡಿ, ಇವತ್ತು ನೀವು ಎಲ್ಲಿ ಕುಂತಿದ್ದೀರಾ, ಬಂದಿಲ್ಲ, ಇವರು ಅಲ್ಲೇ, ಕರೆಕ್ಟ್. ಬಟ್
ಆ ಡಿಸಿಷನ್ ಎಲ್ಲಿಂದ ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬಂತು ಅಂದ್ರೆ, ಒಂದು ವರ್ಷ ಕೆಲಸ ಮಾಡಿ ಬರೀ 66,000 ಸಂಪಾದನೆ ಮಾಡೋದಿತ್ತು. ಅಂತ ಪರಿಸ್ಥಿತಿಯಿಂದ, ಅಂತ ಸಿಚುವೇಶನ್ ಇಂದ ಇವ್ರ ಲೈಫೇ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದ್ದಿಲ್ಲ. ಬಟ್ ಒಂದು ಅವಕಾಶ ಬಂತು. ಇವ್ರ ಲೈಫ್ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಇಷ್ಟು ಜನರ ಲೈಫ್ ಅನ್ನ ಚೇಂಜ್ ಮಾಡಿದೆ. ಎಷ್ಟು ಜನರ ಲೈಫ್ ಅಂದ್ರೆ, ಟೋಟಲ್ ಆಗಿ ಕಾರ್ ಅಚೀವರ್ಸ್ ಬಂದು 296 ಜನ ಕಾರ್ ಅಚೀವರ್ಸ್ ಇವ್ರ ಟೀಮಲ್ಲಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಜೊತೆ ಹೌಸ್ ಫಂಡ್ ಅಚೀವರ್ಸ್ ಹತ್ರ 41 ಜನ ಹೌಸ್ ಫಂಡ್ ಅಚೀವರ್ಸ್ ಇದ್ದಾರೆ. ರೈಟ್? ಅದಾದ್ಮೇಲೆ 1 ಲಕ್ಷಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಸಂಪಾದನೆ ಇವ್ರಲ್ಲ, ಇವ್ರು 1 ಲಕ್ಷಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾರೆ ಇವ್ರೊಬ್ಬರೇ ಅಲ್ಲ, ಇವ್ರ ಟೀಮಲ್ಲಿ ಹತ್ತತ್ರ 72 ಜನ 1 ಲಕ್ಷಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅದ್ರ ಜೊತೆ ಫಾರಿನ್ ಟ್ರಿಪ್, ಐ ಥಿಂಕ್ ಇದರಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ಇರ್ಬೋದು, ಪಕ್ಕದ ಒಂದು ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಒಂದು 100 ಕಿಲೋಮೀಟರ್ ಹೋಗ್ತೇನೆ ಅಂತ ಜನನೂ ಇರ್ಬೋದು, ಎಷ್ಟೋ ವರ್ಷದಿಂದ ಗೋವಾ ಹೋಗ್ಬೇಕಂತ ಕನಸು ಕಾಣ್ತಿರೋ ಜನನೂ ಇರ್ಬೋದು. ಅದತ್ರ 300 ಜನ ಇವ್ರ ಟೀಮಿಂದ ಫಾರಿನ್ ಟ್ರಿಪ್ ಅನ್ನು ಅಚೀವ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ನಾವಿಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿರೋದು, ನಾವು ಹೊರಗಡೆ ಇದ್ರೆ, ಬೇರೆ ಕೆಲಸದಲ್ಲಿ ಇದ್ರೆ ನಾವು ನಮ್ಮ ಲೈಫ್ ಸರಿಪಡಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೋಸ್ಕರ ಜೀವನ ಪೂರ್ತಿ ಹೊಡೆದಾಡ್ತೀವಿ. ಬಟ್ ಇಂಥ ಒಂದು ಅವಕಾಶಕ್ಕೆ ಬಂದ್ರೆ ಬರೀ ನಮ್ಮ ಜೀವನ ಅಲ್ಲ, ಇಷ್ಟು ಜನರ ಜೀವನ ಬದಲಾಯಿಸಬಹುದು ಅಂತ ಒಂದು ಅವಕಾಶ ನಮ್ಮಿದ್ದಾಗ. థ్యాంక్ యూ. సో 5 lakhs, 6 lakhs, 7 lakhs. సో ఇలా వెళ్తున్న క్రమంలో మళ్ళీ మంజునాథ్ గారు మళ్ళీ చేపట్టున్నారు. సో 7 lakh దగ్గర చాలా కష్టమైంది. బట్ 7 lakh నుంచి మంజునాథ్ గారు చేపట్టుకున్న తర్వాత ఇంకా మెరాకిల్స్ స్టార్ట్ అయ్యాయి. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా వెళ్తూ ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసాం. సో మంచి టీంలు సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ కొన్ని పేర్లు చెప్పాలా, నా సొంత ఊళ్ళో శ్రేవకొండ శంకరరావు లక్ష్మణ్ అని, వెంకట్ అని, సేనాపతి వెంకట్ అని, అదే రకంగా గుంటూరు పవన్ చంద్ర అని, సో అదే రకంగా హరికృష్ణ మూర్తి గారు. సో ఈరోజు నాకు అక్కడ తెలంగాణ నుంచే కొంతమంది టీం వచ్చారు, మధుసూదన్ రెడ్డి గారు, ఉమాసార్ రెడ్డి మేడం, సో ఇంకా చాలా మంది టీం వచ్చారు, రిగం రెడ్డి గారు. సో కర్ణాటక కూడా సో నాకు ఎప్పుడు ఒక్కసారి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి జోరీ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అదే రకంగా ఇప్పుడు కర్ణాటక, సో కర్ణాటకలో నేను చాలా తక్కువ సపోర్ట్ ఇచ్చాను. యాక్చువల్గా నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మంజు సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ కర్ణాటకలో నేను సపోర్ట్ తక్కువ ఇచ్చినప్పుడు కూడా నాకు మంచి టీంని భగవంతుడు ఇచ్చాడు. మంజు సార్ ఎస్పెషల్లీ సంతోష్ పూజారి గారు, సుధోరి క్లాప్స్, కవిత మేడం. సో వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా ఈ ప్లాట్ఫామ్ మీద 100% చెప్పాలి. సో వాళ్ళకి థ్యాంక్స్. అదే రకంగా నా లాలెన్స్ టాలెంట్ టీమ్స్ చాలా మంచిగా సపోర్ట్ చేసిన, ఎప్పుడు నా బ్రదర్ కంటే ఎక్కువ. సో మంజునాథ్ సార్ ఏం చెప్తారో, సో ఎప్పుడు లైఫ్ టైంగా చేశారు మస్తాన్ సార్. సో అదే రకంగా చాలా మంది